ఖమ్మం జిల్లా రూరల్ తెల్దరిపల్లి ఆర్చ్ వద్ద రాత్రి మద్యం మత్తులో యువకుడు హల్చల్ చేశారు. గతంలో జరిగిన ఓ వివాదం విషయంలో జేఎన్టీయూ కళాశాలకు చెందిన విద్యార్థిని తెల్దారుపల్లి ఆర్చ్ వద్ద పిలిచి చితకబాదారు. గాయపడిన విద్యార్థి తన స్నేహితులకు విషయం తెలపగా ఖమ్మం నుంచి ఓ గ్యాంగు తీర్దారుపల్లి మద్దులపల్లి గ్యాంగులు అక్కడికి చేరుకున్నాయి. గ్యాంగుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిన రహదారులపై కర్రలు నీట్ బాటిళ్లతో విసురుకున్నారు. ఇదేంటని చుట్టుపక్కల ఇళ్లలోని ప్రజలు ప్రశ్నించగా వారితో గ్యాంగ్ల వారిగా దురుసుగా ప్రవర్తించారు. అందులో ఓ గ్యాంగు ఓ బైకును ధ్వంసం చేయగా పోలీసులు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న గ్యాంగ్ను పోలీసులు చేపట్టారు. అదే ప్రాంతంలో కొనసాగుతున్నట్లు కొన్నాళ్లుగా ఘర్షణలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నువ్వు వీళ్ళకి చెప్పవా? ఖమ్మం జిల్లా రూరల్ తెల్దారిపల్లి ఆర్చ్ వద్ద రాత్రి మద్యం మత్తులో యువకుల హల్చల్ చేశారు. గతంలో జరిగిన ఓ వివాదం విషయంలో జేఎన్టీయూ కళాశాలకు చెందిన విద్యార్థిని తెల్దారుపల్లి ఆర్చ్ వద్దకు పిలిచి చితకబాదారు. గాయపడిన విద్యార్థిని తన స్నేహితులకు విషయం తెలపగా ఖమ్మం నుంచి ఓ గ్యాంగు తీర్దాలుపల్లి మద్దులపల్లి గ్యాంగ్లు అక్కడికి చేరుకున్నాయి. గ్యాంగ్ల మధ్య తీవ్ర వాగ్వాదానికి జరిగిన రహదారిపై కర్రలు బీరు బాటిళ్లు విసురుకున్నారు. ఇదేంటని చుట్టుపక్కల ఇళ్లలోని ప్రజలు ప్రశ్నించగా వారితో గ్యాంగ్ల వారు దురుసుగా ప్రవర్తించారు. అందులో ఓ గ్యాంగు ఓ బైకును ధ్వంసం చేయగా పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకుని గ్యాంగ్ను పోలీసులు చెదరగొట్టారు. ఇదే ప్రాంతంలో కొన్నాళ్లుగా ఘర్షణలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నువ్వు వీళ్ళకి చెప్పవా? నువ్వు వీళ్ళకి చెప్పవా?